ఒకటి ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో అపశృతులు ఖచ్చితంగా ఈ హింస ప్రేరేపించే విధంగానే వీళ్ళు చేస్తారు. ఉంటే శవమైనా ఎక్కడైనా ఉండాలి, అక్కడికి రావాలి, లేదంటే వీళ్ళు కాళ్ళు బయట పెడితే ఎవరైనా ఇట్లాంటి కార్యక్రమాలు జరగాలి. ఇట్లాంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకోవైపు ఈ కొడాలి నాని అరెస్ట్ అయ్యారు. కొలంబో వెళ్ళిపోతుంటే పోలీసులు అక్కడ పట్టుకున్నారు, అక్కడ ఇమిగ్రేషన్ అధికారులు పట్టుకున్నారు, ఏపీ పోలీసులకు అప్పచెప్పారు. ఇదంతా కూడా ఫేక్ ప్రచారాలు. ఇంకోవైపు ఎందుకు చేసుకుంటున్నారు ఇదంతా? యాక్చువల్గా ఈ పర్యటన ఈ ప్రచారం రెండింటిని వేరువేరుగా చూడాల్సిన అవసరం ఉందేమోనని నాకు అనిపిస్తుంది. 100% వేరు కానీ ఇక్కడ ఈ పర్యటన నేపథ్యంలో ఉద్రిక్తతలు ఏమైనా అందరు బయట ఉన్నారు కదా, బ్యాచ్ అంతా సైకో బ్యాచ్. ఒకసారి మనం అందులో ఉన్న ప్రాబబిలిటీస్, ప్రోస్ అండ్ కాన్స్ అంటారు చూడండి, అలాంటివి ఆ ప్రాబబిలిటీస్ మనం ఒకసారి చెక్ చేసుకుంటే ఏం జరుగుద్ది అని అనుకుంటే గనక కొడాలి నానిని అరెస్ట్ చేస్తే ఉద్రిక్తతలు రేగడం అనేది ఈ ఆంధ్ర దేశంలో కనీసం గుడివాడలో కూడా జరగదు. ఆయన్ని అంత లీస్ట్ ప్రయారిటీ కింద ప్రజలు పెట్టుకొని ఉన్నారు. కాకపోతే తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, చాలా మంది న్యూట్రల్ పీపుల్ సార్, రాష్ట్రంలో ఎక్కడా కూడా జరగవు, ఆ గుడివాడలో కూడా జరగవు. అది అందరికి తెలిసిందే. అది ఖచ్చితంగా అందరు కామెంట్లు చేస్తున్నారు, ఎప్పుడు అరెస్ట్ చేస్తారని చెప్పేసి. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పర్యటనలో కొద్దిమంది సైకో బ్యాచ్ ఉంటారు కదా, గంజాయి బ్యాచ్, వాళ్ళు ఏంటంటే ఇట్లాంటిది కొంచెం విని హడావిడి చేయడం, అక్కడ ఏదో గొడవలు సృష్టించడం, రాష్ట్రంలో ఇబ్బందికర అక్కడ అయ్యే పరిస్థితి అంతే. ఎక్కడ ఆయన కోసం అయ్యే ఆలోచన లేదు ఎక్కడ కూడా. యాక్చువల్ గా అదే జరగద్దని ఒక ప్రచారం చేసి ఉండొచ్చు. కాకపోతే ఏమిటంటేనండి, ఇప్పుడు ఈ క్యాన్వాయ్ గుద్ది ఒక వృద్ధుడు చనిపోవటం గానీ, మరొక వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్న అక్కడ పడి ఉన్నా కూడా ఎవరు పట్టించుకోకుండా చూస్తే తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తే అతను చనిపోయి ఉండటం గానీ, దీంతో ఈ పర్యటన యొక్క సారాంశం ఏమిటి అనేది బయటికి ఏ రకంగా వెళ్తుందో దానికి ఒక అడ్డుకట్ట వేయటానికి ఇలాంటి ప్రచారం పుట్టించారు అనే దానికి కొంత సమంజసంగా కనపడతా ఉంది. కానీ ఇది ముందే జరిగింది కదా, ఈ పర్యటన కంటే ముందే రిలీజ్ చేశారు, ఇవి లీక్ ఇస్తున్నారు. ఇది ఆల్మోస్ట్ ఆల్ సైమల్టేనియస్ గానే జరిగినాయి. యాక్చువల్ గా ఇప్పుడు మనకి యాక్సిడెంట్ జరిగింది గుంటూరులో కదండి. అవును, ఆల్మోస్ట్ ఆల్ ఆ సమయానికి ఇది కూడా ఈ న్యూస్ కూడా రావటం జరిగింది. కొన్ని పెద్ద మీడియాలే దీన్ని ప్రచారం చేసే దాంట్లో మరి వాళ్ళు తప్పు పడ్డారా, ఇంకేదైనా జరిగిందా అనేది కూడా యాక్చువల్ గా మనకు ఉన్న సోర్సెస్ లో కూడా కొంత నిజమేనని ఫస్ట్ 2 hours దాన్ని ధృవీకరించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిన్న బెంగళూరు నుంచి పారిపోతా ఆయన పట్టుబడ్డాడు. అవును, గతంలో మనం చూసుకుంటే అరెస్ట్ అయిన ఈ నాయకులందరూ దాక్కొని ఉండటం, హైకోర్టులకి సుప్రీంకోర్టులకి బెయిల్ కోసం తిరగటం, ఇక ఏమీ చేసేది లేక తరువాత పోలీసులకు పట్టుబడటం, అది కూడా వాళ్ళుగా వచ్చి కాదులే, పోలీసులే వెతికి వాళ్ళని పట్టుకోవడం, ఇలాంటివి జరిగాయి. ఇక కొడాలి నాని అంశంలో కూడా మనం చూసారంటే ఈ రోజు ఆయన పెట్టిన ట్వీట్ లో కూడా ఎంతసేపటికి ఒక పాయింట్ మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నారు. మీరు గమనించారు కనుక, నా ఆధార్ కార్డు, నాకు పాన్ కార్డు, డ్రైవర్స్ లైసెన్స్ తప్ప పాస్పోర్టే లేదు అనే విషయాన్ని ఎక్కువగా వాళ్ళు నొక్కి వక్కానిస్తున్నారు. దాని వెనక ఏదో మతలబు ఉంది, ఆ విషయం ఒకటి గుర్తుంచుకోవాలి. అంటే మేము ఎక్కడికి వెళ్ళము, మాకు వెళ్ళమని నమ్మబలికేది దానికోసం. ఎందుకంటే గతంలో ఈయన మరి పాస్పోర్ట్ లేకుండా ఈయన కూడా నాకు తెలిసి బ్యాంకాక్, దుబాయ్ తిరిగి వచ్చినట్టు నాకు కొంత ఐడియా ఉంది. కొడాలి నాని కూడా మరి ఏమన్నా ఆగిపోయి ఉందా, లేకపోతే వేరే రకంగా ఏమన్నా జరిగిందా, అది కూడా చూడాలి. ఎందుకంటే మోషే అనే ఒక రైతు ఈయన మీద పెట్టిన కేసు మీదట ఈయనకి పాస్పోర్టు నిరాకరించడం జరిగింది అనేది అప్పట్లో వచ్చిన ఒక వార్త. కాకపోతే మన ఆంధ్ర రాష్ట్రం గాని, మరి ఇప్పుడు తెలంగాణలో కూడా మన మోనికా బేడీకే మనం వేరే పేరుతోటి పాస్పోర్ట్ ఇచ్చిన ఘనత గనులు ఉన్నారండి ఇక్కడ. మొన్ననే కదా ఆయన పట్టుబడ్డాడు మధ్య లిక్కర్ స్కామ్ లో కూడా. పాస్పోర్ట్ ఎక్కడి నుంచి అయినా పుట్టించే అవకాశం ఉంది, పుట్టించుకోవచ్చు కూడా. ఇది కాకుండా ఈయన గతంలో మీరు శస్త్రచికిత్స చేయించుకున్న తరువాత ఆయన వచ్చి హైదరాబాద్ లో ఇంట్లో ఉంటూ కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరన్నా పరామర్శించడానికి వస్తానన్నా కూడా రావద్దు, నా విషయాన్ని గుర్తు లేకుండా చేయండి, ఇప్పుడు మీడియాలో కూడా ఏడా రానియకుండా చేయండి అని కొడాలి నాని కోరుకున్నాడు. ఆ తర్వాత ఈయన
అమెరికాకి మెరుగైన వైద్యం కోసం వెళ్తున్నాడనే వార్తలు బయటకు వచ్చిన నేపథ్యంలో ఎప్పుడో ఒకసారి ఒక పెళ్లిలో కనపడ్డాడు. ఆ తర్వాత మళ్ళీ ఒక ఎయిర్పోర్ట్ లోంచి ఆయన ఇక్కడ ఈ చెస్ట్ భాగంలోనే ఒక బెల్ట్ వేసుకొని మరి ఎయిర్పోర్ట్ లో నుంచి ఒక ఫోటో కూడా రిలీజ్ అయింది. అప్పుడు కూడా ఇలాంటిదే ఒక వార్త కూడా వచ్చింది, మళ్ళీ ఈయన విదేశాలకు పారిపోతున్నాడని. అట్లాగనే ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెళ్తున్న లాగానే ఈయన కూడా వెళ్ళుండొచ్చు అనే ఒక అనుమానాలు అయితే కొంచెం ప్రజల్లో వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే అందరూ కొలంబో వైపుగా ఎందుకు వెళ్తున్నారనే దాని మీదనే కొంచెం సందిగ్ధత ఉంది. యాక్చువల్ గా మీకు గుర్తుంటే కనుక గోవాలో దాక్కొని ఉన్న రాజకసిరెడ్డి గోవా నుంచి రాజేష్ రెడ్డి అనే పేరుతోటి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళి చెన్నై నుంచి కొలంబో వెళ్ళిపోదామని. అంటే ఇప్పుడు మనకున్న కొద్దిపాటి సమాచారం ప్రకారం ఏంటంటే కొలంబోలో ఆర్థిక మాంద్యం మీదట అక్కడున్న డబ్బు రూపాలు మొత్తం డాలర్ల రూపంలోకి మార్చుకుని అక్కడ డాలర్ నిల్వలు ఎక్కువగా ఉన్నాయనేది కొంత సమాచారం బయటకు వస్తుంటే వీళ్ళందరూ ఎక్కడికైనా వెళ్ళి ఎక్కువ కాలం తలదాచుకోవాలంటే ఏం చేయాలండి, మరి డబ్బు మారకం విలువ ఎక్కడో చోటకి జరగాలి కదా. అది కొలంబోలో ఎక్కువ డాలర్లు దొరుకుతాయని అటుగా వెళ్తున్నారు అన్నట్టుగా కూడా కొంతమంది చెప్పుకొస్తున్నారు. అందుకనే వీళ్ళు కొలంబో వెళ్తున్నారు అనేది. కాకపోతే కోల్కతా నుంచి కొలంబో వెళ్ళటం, కొడాలి నాని వెళ్ళటం అనేది ఫేక్ వార్త కింద ధృవీకరించబడింది. వాళ్ళు చెప్పేదైతే గనక మనం నమ్మాల్సిన అవసరం లేదు, కానీ ఏపీ పోలీసులే ధృవీకరించారు కదా. మరి కోల్కతా ఎయిర్పోర్ట్ లో ఇమిగ్రేషన్ లో ఇలాంటిది ఏది ఎవరిని మేము ఆపలేదని దాన్ని అయితే మనం ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే. ఇక జగన్ గారి పర్యటనకు వచ్చేటప్పటికి ఇలాంటి ఫేక్ వార్తల్ని ఈ పర్యటనప్పుడు ఎక్కువగా ప్రాపగెండా చేస్తే గనక అక్కడికి వచ్చిన కొంత సైకో బ్యాచ్ ఏదైనా ఒక వాళ్ళు కోరుకునే పనిని జగన్మోహన్ రెడ్డి ఊరికే వచ్చాడా, చూశాడా, పరామర్శించాడా, లేకపోతే విగ్రహాన్ని ఆవిష్కరించాడా, వెళ్ళాడా అనే రకంగా ఏం లేదు. మనం గతంలో కూడా చూసాం, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చనిపోయినప్పుడు ఈయన బెంగళూరు నుంచి హెలికాప్టర్ లో వచ్చాడు. కానీ అక్కడ ఏం జరిగింది, హెలికాప్టర్ మీదకి జనాలందరూ ఎగబడిపోయి ఆ హెలికాప్టర్ చుట్టూతా మూకేసి నానా గందరగోళం చేస్తే అక్కడ వీళ్ళు వేరే ప్రాపగాండా ఒకటి చేశారు. అందుకోసమని ఏదైనా ఒక పని చేయదలుచుకుంటే మరి ఆ పర్యటన జరుగుతున్న ప్లేస్ లో చేస్తారు, కానీ ఇలాంటి ఫేక్ వార్తలతోటి ఏం ఉపయోగం ఉంటుంది అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. అంటే దీన్ని వేరెవరైనా పుట్టించే అవకాశం ఉందా, బై ఛాన్స్ ఇంకొకళ్ళు ఎవరైనా పొరపాటున బయటికి న్యూస్ చేశారా, లేదు వాంటెడ్ గానే చేశారా అని అనటానికి కూడా